ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈ నెల 4న తిరుపతిలో నిర్వహించనున్న హలో బీసీ చలో తిరుపతి మహాసభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు. కర్నూలు బీసీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చి అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులు రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించినట్టు తెలిపారు. మహిళా బిల్లులు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, రాజకీయాల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు కీలక శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న బీసీ భవనాలు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరవుతారని వెల్లడించారు. మన జిల్లా తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కర్నూలు జిల్లా నుంచి కూడా, రాష్ట్ర స్థాయి నుంచి కూడా పిలుపునిస్తూ, మరి ఏదైతే మా చిరకాల కోరిక ఉందో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, అట్లాగే ఈ మహిళా బిల్లు పెట్టారు, మహిళా బిల్లులో సబ్ కోటా కావాలి, మరి అట్లాగే ఏదైతే మా జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ అంశాల్లో భాగస్వామ్యం కానీ, బడ్జెట్లో భాగస్వామ్యం కానీ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మంత్రిత్వ శాఖను కానీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని, మరి అయితే ఏదైతే విద్యార్థులు ఈరోజు చదువుకోవడానికి మరి అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి జనాభా నిష్పత్తి ప్రకారం చాలాన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మరి అట్లాగే తగిన విద్యా సంస్థల్ని కానీ మరి కార్పొరేట్ లెవెల్లో ఏర్పాటు చేయవలసిందిగా అనే డిమాండ్స్ని తీసుకొని ఈరోజు ఈ సమావేశాన్ని మరి పెద్ద ఎత్తున 4వ తారీఖు నిర్వహించబోతూ ఉన్నాం. మరి దానికి మరి అందరి పిలుపు మేరకు మరి ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో కూడా అందరు రావాల్సిందిగా ఈ ప్రెస్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగానే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారు మరి రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పారో బీసీలకి, దానికి మరి అట్లాగే ఏదైతే 34%తో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ జరుపుతాం ఎలక్షన్స్ అని చెప్పడం జరిగింది. మరి అట్లాగే బీసీ భవనాలన్నింటినీ కంప్లీట్ చేస్తాం ప్రతి జిల్లాలో అని చెప్పడం జరిగింది. దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా ఆ అంశాలని తొందరగా బీసీల మీద ప్రేమ ఉన్న కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలో ప్రధానమంత్రి గారికి కానీ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ మరి ఎంతో ప్రేమ ఉందని మరి ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది. ఆ ప్రేమను నిరూపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా కోరుకుంటూ, మరి ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశాన్ని మరి పెట్టే వరకు చట్టసభల్లో మరి ఆ అంశం మీద పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి జంతర్ మంతర్ వరకు పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని హెచ్చరిస్తూ, మరి తప్పకుండా ఏదైతే ఈ బీసీ భవనాల కోసం ఇక్కడున్న మంత్రి భరత్ గారు 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. మరి అట్లాగే జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు కూడా 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఇక్కడ మరి మా రివ్యూ మీటింగ్లో దాదాపు 6 కోట్ల చిల్లర మరి ప్రభుత్వ అధికారులే జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీనిని వెంటనే పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా మరి మంత్రి గారికి కానీ, మరి అట్లాగే జిల్లా అధికారులకు కానీ, మరి మా ముఖ్యమంత్రి గారికి కానీ విన్నవిస్తూ, ఎక్కడైతే బీసీ భవనం ఉంటుందో బీసీలంతా చర్చలు జరుపుకొని బీసీల హావభావాలు దెబ్బ తినకుండా మరి వాళ్ళ యొక్క డిమాండ్స్ మీద ఎప్పుడు మరి ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనాలన్నీ మీరు ఏదైతే చెప్పారో అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అవన్నిటిని అమలయ్యేలాగా చూడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తల్లి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హోమ్ స్టే తడకనపల్లి రోడ్ తిరుపతిలందు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య గారు, జాతీయ అధ్యక్షులు
రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రాష్ట్ర చైర్మన్గా ఎనగాల నూకార్లమ్మ గారు, రాష్ట్ర ఇన్ఛార్జి మరియు మహిళా అధ్యక్షురాలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి రాష్ట్రంలోని కార్యవర్గ సభ్యులు, ముఖ్య సభ్యులు, మరి పదవులున్న నాయకులు, ఎంతో ఉత్సాహభరితమైన యువత, మహిళలు హాజరై, అన్ని కుల సంఘాల వాళ్ళు కూడా హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. బీసీలే కాదు, బీసీలను మరి సమాజంలో ఉన్న అణిచివేతను నిర్మూలించడానికి కృషి చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు కూడా ఈ సందర్భంగా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాము. వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని బీసీ మూమెంట్ను ఏ విధంగా డెవలప్ చేయాలంటన్నా కూడా ఆలోచన ఉన్నది. బీసీలకు సమస్యలు కొండంతగా పెరిగిపోతున్నాయి. బీసీలకు ఇంతవరకు చంద్రబాబు గారు హామీ ఇచ్చేసి రక్షణ చట్టము ఇవ్వలేదు. ఎవరు కూడా అటు గత ప్రభుత్వం ఉన్న జగన్ కానీ, ప్రజెంట్గా ఉన్న చంద్రబాబు గారు కానీ, కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ, మరి ఏ పార్టీ, కమ్యూనిస్టులు అయితేనే ఏ పార్టీలు కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని కృషి చేయడం లేదు. కంటి తుడుపుగా మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీల చైతన్యాన్ని దృష్టి యందు ఉంచుకొని బీసీల్లో ఆత్మగౌరవము, సామాజిక చైతన్యము పెరిగాయి. కాబట్టి ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నా హక్కు నాకు కావాలి అంటున్నాం. మేము మా హక్కు మాకు కావాలంటున్నాం. ఎవరిని దోచుకోవాలని మేము కోరుకోవడం లేదు. ఇది చాలా విలువైన ఉద్యమం, ఎంతో ప్రజాస్వామిక ఉద్యమం, రాజ్యాంగపరంగా హక్కులను వాడుకునే ఉద్యమం. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత వర్గాలు ఎవరైతే మా యొక్క రిజర్వేషన్లను, మా యొక్క హక్కులను, మా యొక్క ఆస్తులను, మాకు రావాల్సిన భూములను సమాజంలో ఇంతవరకు రాకుండా చేసిన వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.